హాయ్ ఫ్రెండ్స్, మా గిరిజన సంప్రదాయాలతో చేసుకున్న పెళ్లిల్లో ఇది ఒక రకమైన పెళ్లి అనమాట. ఈ పెళ్లిని మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారు, ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే పెళ్లిలో జరిగే కొన్ని పనులు మీరు చూసారంటే చాలా వింతగా అనిపిస్తాయి అనమాట. ఈ పెళ్లి ఏ విధంగా చేస్తారనేది, ఈ పెళ్లిలో వీళ్ళు చేసే అల్లరి కానీ, వీళ్ళు చేసే పూజ కానీ, వీళ్ళు పూజలో వాడే కొన్ని వస్తువులు కానీ, ఇవన్నీ ఈ చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలాగే ఈ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కూడా చివరిలో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ పెళ్లి అనేది మొదటిగా అయితే పందిరి దగ్గర అయితే చెయ్యరండి. ఊరి పక్కన ఒక ప్లేస్ దగ్గర అయితే, ఏదైనా ఒక దారి దగ్గర అయితే ఈ విధంగా కూర్చోబెట్టి కోడిగుడ్డుతోని, అలాగే బూడిద గుమ్మడికాయ, తర్వాత పిల్లి దుంప, ఇలా కొన్ని కాయలతో అయితే ఈ పూజ అనేది అయితే చేస్తారనమాట. కాయలు, అలాగే ఒక తొండతో కూడా వీళ్ళకైతే దిష్టి తీసి ఆ తొండనైతే పక్కన వదిలేస్తారనమాట. అలాగని చెప్పి పెళ్లి అడవిడి లేకుండా చేయరు. చూస్తున్నారు కదా ఎంత అడవిడి చేస్తున్నారో. అలాగే బూడిద గుమ్మడికాయతో కూడా ఏ విధంగా వాళ్ళకి దిష్టి అనేది తీస్తున్నారో చూస్తున్నారు కదా. ఈ పెళ్లిలో ఇదే కాకుండా ఇది చూస్తే మీరు నిజంగా సాగుతారు. చూస్తున్నారు కదా, కొండ తొండ అనమాట. తొండతో పాటు తొండతో వాళ్ళకి 3 సార్లు వాళ్ళ తల మీద దిష్టి తీసి, ఆ తొండ వాళ్ళ వైపు రాకుండా వెనకకి వాళ్ళు దగ్గర పడేసినప్పుడు వాళ్ళ పక్క కాకుండా వాళ్ళు వెనక వైపుగా పారిపోతే వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది, వాళ్ళు మంచిగా సంసారం చేసుకొని ముందుకు సాగిపోతారని అయితే వీళ్ళైతే నమ్ముతారనమాట. చూడు ఇక్కడ చేయాల్సిన పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే ఈ విధంగా భుజాల్లో ఎత్తుకొని అయితే పందిరి దాకా అయితే తీసుకొని వెళ్ళి పందిరి దగ్గర కూడా చేయాల్సిన విధంగా పెళ్లి అయితే చేస్తారండి. ఆ పందిరి దగ్గర ఏ విధంగా పెళ్లి చేస్తారనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.